సార్ ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికొస్తే ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదం అయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చకైతే దారితీసింది సార్. మరి ఈ వివాదం పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? చంద్రబాబు దుర్మార్గమైన ఇది ఇవాళ చంద్రబాబు ఎంత దుర్మార్గుడిగా తయారయ్యాడంటే ఇప్పుడు అది ఎప్పుడు తన అధికారంలో ఉండగా కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది 2014 నుంచి 19 వరకులో చంద్రబాబు హయాంలో 14 సార్లు రిజెక్ట్ అయింది. రొటీన్ అది వచ్చినప్పుడు 11 పాయింట్లు ఉన్నాయి రిజెక్షన్ చేయడానికి. వాళ్ళు రాగానే ఆ సర్టిఫికేట్ అసలు ఎన్డీటీ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే బండి లోపలికి ఎంట్రీ అయినాక 3 శాంపుల్స్ తీసుకుంటారు. 3 శాంపుల్స్ టెస్ట్ చేసినాక 3 ఓకే అంటే లోపలికి వెళ్తుంది నెయ్యి, లేకపోతే బయట నుంచి బయటే వెళ్ళిపోద్ది. అంతే. అలాగ 14 సార్లు చంద్రబాబు పీరియడ్లో ఇలాగ రిపోర్ట్ రావడం పంపించేయడం జరిగిపోయింది. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు జరిగింది. టెస్టులు తీయడం బాగాలేదని పంపించడం జరిగిపోయింది. సో దాదాపు 42 సార్లు ఈ 10 ఏళ్లలో జరిగింది. ఇది రొటీన్. ఇక బ్రహ్మాండమైన చెకింగ్ సిస్టమ్ ఉంది. రావడం, చెక్ చేయడం, 3 శాంపుల్ తీయడం, అయితేనే లోపలికి పంపించడం, అప్పుడే అది వంటకంలోకి వెళ్తుంది. అంతే మామూలుగా వెళ్ళదు. అసలు అలాంటిది ఇవాళ రిపోర్ట్ వచ్చింది. జూలైలో రిపోర్ట్ వచ్చింది. జూలై 12వ తారీఖు పంపించారు. జూలై 20వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ తెల్ల వెళ్ళిపోద్ది, ఆ బండి వెనక్కి వెళ్ళిపోద్ది. అదేదో నెయ్యి వెళ్ళిపోయినట్టు, వంటశాలకు వెళ్ళిపోయినట్టు, ఆ నెయ్యి కలిపేసినట్టు, లడ్డులో చేసినట్టు, ప్రజలు తినేసినట్టు, ఎంత అబద్ధపు ప్రచారము! ఎంత ఒక తిరుమలేశుడి విషయంలో అది కూడా రాజకీయం కోసం, తన లబ్ధి కోసం ఇంతగా వాడేసుకుంటే చంద్రబాబు ఏమనాలి మనిషిని? మనిషి అతను ఏమి దేవుణ్ణి కూడా వాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే హడావిడంతా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఏమైంది సూపర్ 6? ఏమైంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఏంటి? కార్మికులు చేస్తున్నారు అక్కడ సంగతి. ఆ రోజు జబ్బలు తెచ్చుకొని మీరు పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, ఎవడొచ్చినా సరే దీన్ని బయటికి వెళ్ళి అమ్మటానికి అంగీకరిస్తాను ప్రగల్భాలు పలికారు. ఇవాళేంటి ఆల్రెడీ అన్నీ క్లోజ్ చేస్తారా? దాంట్లో ఇంకా ఒక విభాగమే పని మిగతా అవి అడ్డుకోలేదు. కార్మికులు స్ట్రైక్ చేస్తారంటే ఆయన బొలిసెట్టి కార్మికులను నాయకులను తిడతాడు. ఏమి చంద్రబాబు 6 హామీలు బొల్ల, స్పెషల్ స్టేటస్ మంచి పొజిషన్లో ఉన్నాయి. ఇవాళ మనల్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇవాళ పోరాడి తెచ్చుకోవచ్చు, అది మాట్లాడు. ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు. స్పెషల్ స్టేటస్ ఏమైంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏమైంది? ఈ 6 హామీలు ఏమైనాయి? ఇవన్నీ చెప్పి అడుగుతారు, నిలదీస్తున్నారు. ఈ ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఈ హామీలు మోసం చేశాడు చంద్రబాబు. అతని మాటలు నమ్మొద్దు అన్నా కూడా మేము పొరపాటు నమ్మి వాళ్ళ దిగాలైపోయాం. మనిషికి 15,000 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 30, 40, 60 అని ఈయన ఎమ్మెల్యేలు మాట్లాడారు. అవన్నీ ప్రజలు అడుగుతారు. మీరే కదా చెప్పారు, మేము చెప్పమన్నా మీరే కదా చెప్పారు అని అడుగుతున్నారు. ఈ నుంచి డైవర్ట్ చేయటం కోసం వీళ్ళ ప్రజలు ఈ విషయాన్ని ఇలాంటి తిరుపతి తీసుకొస్తే ఇలాంటిది అందరూ చర్చిస్తారు, ఆ విషయం మర్చిపోతారు. ప్రజలేం మర్చిపోరు. ఈ డ్రామాలు ఏమి సాగవు. ఇప్పుడు సిట్ అంటాడు ఎందుకు? సిబిఐకి ఇవ్వచ్చు, సిబిఐ లేదా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి ఇవ్వచ్చు కదా. అప్పుడు నిజాలు తేలుతాయి కదా. నీ డ్రామా ఏంటో కాదట. సిట్ అంటే స్టేట్ గవర్నమెంట్తో నీ చేతిలో నీ కంట్రోల్లో ఉండేది. నీ కంట్రోల్లో ఉండేది పెట్టుకుని ఏదో రిపోర్టు చేసి అసలు ఈ లోపలికి వెళ్ళలేదు. వచ్చినాయి గతంలో రాలేదా? ఇప్పుడు వచ్చినాయి. మిస్టేక్స్ వస్తాయి. వాళ్ళు సప్లై చేసేవాళ్ళు తక్కువకి ఎందుకు ఇస్తున్నారంటే మీ హయాంలో కమిషన్లు, వీళ్ళ కమిషన్లు ఇవ్వు. మీరు తిరుపతి దేవస్థానం విషయంలో కూడా కమిషన్లు దొబ్బి మీరు రేటు పెంచారు. ఇప్పుడు కమిషన్లు అనేది నో కమిషన్, స్ట్రైట్ అడ్మినిస్ట్రేషన్ టు స్ట్రైట్ డీలర్ తప్పితే మధ్యలో మీడియేటర్స్ లేదు. ఎందుకు మరి ఆ రోజు కమిటీలో దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు కమిటీలో అందరూ మేజర్గా బీజేపీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కమిటీకి తెలుసు అన్నీ, ఎవరు నేను చేస్తారో ఏం తెలుసు. మరి అప్పుడు కమిటీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు ఈ కంపెనీని కదా? అది కంపెనీ ఏ కంపెనీ గతంలో నువ్వు చేసినప్పుడు కంపెనీను తప్పులు జరుగుతాయి. దీంట్లో 11 కారణాలు, ఒక కారణం కాదమ్మా, 11 కారణాలు ఉంటాయి. 11 కారణాల ప్రకారం ఆ టెస్ట్లో 11 ఉంటే అన్నీ పాస్ అయితే సక్సెస్, లేకపోతే పంపించేస్తారు. అలాగే ఇంతవరకు ఈ 10 ఏళ్లలో 2014 నుంచి ఇప్పటిదాకా 42 సార్లు రిజెక్ట్ చేయబడింది. నీ హయాంలో 14 సార్లు, ఆయన హయాంలో 15 సార్లు. ఇంకా దీన్ని ఏదో తప్పుడు జరిగిపోతుందని కథలు చెప్తే ఎట్లా? ప్రజలు మభ్యపెట్టాలి, ప్రజలు మోసపుచ్చాలని
తప్పితే దౌర్భాగ్యం దేవుడి విషయంలో చంద్రబాబు ఇంత ఇది పనికిరాదు. ఒకసారి దేవుడు కనికరించి బతికించాడు. ఇలా చేస్తే గట్టైన శిక్ష వేస్తారు. సార్ ఈ సిచ్యువేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెగిటివ్‌గా అయిపోయింది. ఫుల్ దేశవ్యాప్తంగా కూడా చాలా మంది విమర్శ అయితే దారి తీసింది. దీన్ని ఆయన హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారా అని అనుకోవచ్చా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఫెయిల్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి అందుకని ప్రైమ్ మినిస్టర్‌కి 9 పేజీల లెటర్ రాశాడు. ఈ డ్రామాకి ముందు తెర తీయండి మీరని. ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఇది దేశ మొత్తానికి సంబంధించిన విషయం. ఈ డ్రామాలు దేవుడి పేరు మీద ఈ డ్రామాలు ఆడటం, దేవుడి యొక్క విలువని తగ్గించడం, అసలు బుద్ధి ఉందా? ఇలాంటి జరగద్దా? అంత సిస్టమ్ ఉంటే గౌరవంగా ఆ సిస్టమ్ ఎప్పుడు ఇది కూడా ఎందుకు తీసుకొచ్చాడు? ఎప్పుడు జూలై 12, ఎప్పుడు అక్టోబరు 20లో అక్టోబర్ 20 తారీఖు 19 ఎప్పుడు జూలైలో చేసి ఎందుకు 3 నెలలు ఆగావు? దీన్ని పొలిటిసైజ్ చేసి దీన్ని అడ్వాంటేజ్గా వాడుకుంటాని కోసం టైం కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ విశాఖ ఉక్కు దగ్గర కార్మికులు స్ట్రైక్ చేస్తూ ఆందోళన చేస్తున్నారో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇది తీసుకొచ్చాడు. నిజాయితీ ఉన్నవాడైతే 2012లో వెళ్ళింది, 2020లో 22వ తారీఖు 23వ తారీఖు రిపోర్ట్ వచ్చింది. ఆ రోజు చేసి ఉండొచ్చు కదా. ఆగస్టు, సెప్టెంబరు 2.5 నెలలు ఎందుకు ఆగినట్టు? ఈ సమయం కోసం అతని దగ్గర ప్రతిదీ రాజకీయం చేయటం, గ్లోబల్ ప్రచారం, ప్రతిదీ ఒక రాజకీయం చేసి తద్వారా లబ్ధి పొందటం, ప్రజల్ని కంగారు పెట్టేసి మభ్య పెట్టేసేసి ఏదో చేసేసి తను ఎస్కేప్ అవటం అసలు బాధ్యత నుంచి. అతను ఒక దుర్మార్గుడు, దుర్నీతి, దుస్సాహసమైన రాజకీయ నాయకుడు. అతను లాంటి ఒక క్షుద్ర రాజకీయ నాయకుడిని నా జీవితంలో చూడలేదు. అన్నీ క్షుద్రమే, ఏది కూడా ఒక జెంటిల్నెస్, నీట్నెస్ ఉండదు. అంత క్షుద్ర పెద్దాన్ని ఎట్లా తిప్పాలి, ఎట్లా వంకర బుద్ధి, వంకర ఆలోచన, వంకర లక్షణాలు. దేవుడి విషయంలో కూడా ఆఖరికి అతను వంకర బుద్ధి బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సార్ నిన్న ఇదే ఇష్యూ పైన మాట్లాడుతూ ఆయన దీక్ష కూడా తీసుకున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఏమాత్రం రీతిగా నేను రాజకీయాలు చేయడానికి వచ్చాను, నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చిన మాట, అది గుండెల్లోంచి మనసులో నిజంగా వచ్చిన మాట అయితే ముందు అతను చేయాల్సిన దీక్ష ఏదంటే, క్షమాపణ ఏదంటే, 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని పచ్చి అబద్ధమాడి ఇక్కడ ఆందోళన కలిగించి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ల కోసం దౌర్భాగ్యమైన అబద్ధమాడి, ఇది అబద్ధమని పార్లమెంట్లో తేలిపోయేది, అబద్ధమాడి ఆంధ్ర రాష్ట్ర పరువు తీసి, ఆ టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఆడపిల్లని ఇవ్వడానికి కూడా ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు భయపడిపోయారు. అంత ఆంధ్ర రాష్ట్ర పరువుని తీసి అంత పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టినందుకు ముందు ఆయన దానికి క్షమాపణ చెప్పాలి. అందుకు పరిహార దీక్ష చేయాలి. అది చేస్తే ఇవన్నీ డ్రామాలు, థియేట్రిక్స్ పక్కన పెట్టి ఇవన్నీ డ్రామాలు ఏదో ఆయనే అన్నాడు, మా నాన్న హారతి కప్పు దేవుడికి ఇచ్చి హారతితో సిగరెట్ వెలిగించుకున్నాడని. మొన్న ఇంకో దాంట్లో ఎక్కడో గతంలో పంది మాంసం తినటం తప్పులేదు వివేకానందుడు అన్నాడు. ఈయనకి ఎప్పుడు అన్నాడు వివేకానందుడు పంది మాంసం తినొచ్చు అని ఎప్పుడు అన్నాడు తెలియదు. ఈయన అన్నీ ఇలాంటి కళ్ళబుల్లి మాట, సొల్లు కవులు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ ప్రజల్ని తీసి అందుకు క్షమాపణ చెప్పాలి. ప్రజలకి నేను తప్పు అబద్ధం చెప్పాను, నేను రీతిగా నిజాయితీగా రాజకీయం చేస్తానికి వచ్చి ఇలాంటి పచ్చాబద్ధాలు ఆడాను, నన్ను క్షమించండి తను చెప్పుతో తను కొట్టుకుని పరిహార దీక్ష అప్పుడు చేస్తే అది విలువ. ఈ పరిహార దీక్ష ఈ డ్రామాలు ఎందుకు? సార్ ఇటు అదే వివాదం పైన మన ప్రెసిడెంట్స్గా పోటీ చేసిన మంచు విష్ణు గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి మధ్య కూడా ట్విట్టర్లో ఒక వార్ జరిగింది సార్. ఇప్పుడు దానిపైన కూడా మీరు ఎవరు స్టాండ్స్? ప్రకాష్ రాజు గారు దీన్ని తీసుకెళ్ళి ఇది హిందూ మతంలో మనకున్న హిందువుల మధ్య ఉన్న గొడవ అమ్మ, ఆ దేవుడు అది ఏదో ఇక్కడ తేల్చుకుంటారు. దీన్ని మత సామరస్యం అంటే మతాలు రెచ్చగొట్టమంటే బుద్ధి లేదు కదా వాడికి అసలు వాడు ఒక సన్నాసి, వాడి దేవుడు లేడు అంటాడు. ఈ ఎక్కడికక్కడ ఇది అంటాడు, వాడికి హాఫ్ నాలెడ్జ్ ఫెలో వాడు. పవన్ కళ్యాణ్ ఎలా అయితే వివేకానందుడు 10 మాంసం చెప్పాలని చెప్పి ఒక అర్ధరహితమైన వీడు అంతకు మించిన హాఫ్ నాలెడ్జ్ ఫెలో. ఏదో అందరూ దేవుడు అంటున్నారు, మనం కాదనాలి. అందరూ అమ్మ అంటే మన అమ్మ అనకూడదు. వీడు ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టి ఒక దారి అని అలా ఏదో అందరికీ విత్తనంగా మనం మాట్లాడితే పెద్ద మేధావి అనుకుంటారని ఒక పిచ్చి. దీనికి మత సామరస్యానికి సంబంధం ఏంటి?
ఇది అతను అన్నమాట అన్నాడు, దాని గురించి మాట్లాడాలి. ఇది దానికి మత సామరస్యం అంటాడేంటి? పిచ్చవాడు, వాడికి ఏం మాట్లాడతాడు? అందుకనే ఆయన కొంచెం పద్ధతిలో ఉండి ఆలోచించి మాట్లాడేది, బుర్ర తక్కువ మాటలు మాట్లాడతా అన్నాడు. సార్, ఎంట్రీకి లడ్డు వ్యవహారంలో ఏం జరిగే అవకాశం ఉందంటే ఆరోపణలు ప్రత్యారోపణల ద్వారా ఇది ముగిసిపోతుంది, కానీ దీంట్లో ఒక ఫలితం అంటూ తేలదని కొంతమంది అభిప్రాయం. లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేస్తారు అని. చంద్రబాబు తేల్చడు, అందుకనే సిట్ వేసాడు. సిబిఐ అయితే తేలిపోతుంది పట్టపట్టని. సిట్ వేసింది అందుకే. సిబిఐ ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ వెళ్ళింది, ఆయన ఎప్పుడైనా సిబిఐ గబుక్కుని ఆర్డర్ వేస్తాడేమో అని తొందరపడిపోయి సిట్ అనేసాడు. సో ఎందుకంటే ఆయన వస్తే మళ్ళీ సిబిఐ వస్తే దొరికిపోతాడు, తన డొల్లతనము, తన దొంగ మ్యాటరు అది ఇలా ఇవన్నీ బయటపడిపోతాయి, అది ఏం జరిగింది వచ్చేస్తుంది. సో అక్కడ నెయ్యి అనేది లడ్డూల్లో కలవలేదు. ఇలాంటి నెయ్యి వస్తే ఇమీడియట్గా రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, అది తీసుకోరు. అది నీ హయాంలో కూడా జరిగింది, వీళ్ళ హయాంలో జరిగింది. ఈ వాస్తవాలు తెలిసి అదేదో నెయ్యి కలిసిపోయినట్టు, దాంతో లడ్డూలు తయారు చేసినట్టు, అందరూ తినేసినట్టు, ఏం పిచ్చి మాట. నన్ను బండి సంజయ్ లడ్డు తీసి చూపించాడు కదా, ఏమీ అదే తేడా లేదు, అదే టేస్ట్ అంతా బాగానే ఉంది. మరి నాకేమన్నా అయితే అప్పుడు చూద్దాం అన్నాను. మరి నువ్వు లడ్డూలు తిన్నాక మొన్న కూడా వెళ్ళి పదవి ఎక్కినాక కూడా వెళ్ళి తీసుకుని లడ్డు తిన్నాక అప్పుడేమైనా నీకేమైనా విరోచనాలు అయినాయా, లేదా కడుపులు ఏమైనా వచ్చింది? ఉన్నాయి సొల్లు మాటలను, గాలి మాటలు. ప్రతి దాన్ని రాజకీయంగా వాడుకోవాలి, ప్రతి దాన్ని ఈ జగన్ మీద దుమ్మేయాలి, ప్రతి దానికి జగన్ 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 జపం. ఇప్పుడు దుమ్ము వచ్చినా దగ్గొచ్చినా జగన్ వల్లే దుమ్ము, విరోచనాలు అయినా జగన్ వల్లే విరోచనాలు. జగన్ 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 పడి వస్తానాడు. ఇప్పటికీ అయిపోయింది. ప్రజలు ఎన్నికల్లో నేను గెలిపించారు, నీ పరిపాలన చూడు, ప్రజలకు ఇచ్చిన హామీలు సగం చూడు, అది చూడు. అది వదిలేసి వరదల్లో ఇప్పటికీ అయిపోయినా వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. అందరూ వీడియోలు చూస్తున్నాం కదా, కింద ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఇచ్చారు, పైన ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎక్కడ దిగడానికి కూడా లేదు, వాడు తిండి లేదు తిప్పలేదు కదా, వాళ్ళకి ఎవరట? పైన ఉన్నారు మీరు, వాళ్ళకి అన్నీ పోయినాయి, మీకు